చూడండి మనకి ఇడ్లీ పిండి అనేది ఎంత బాగా పులిసిందో. ఇప్పుడు దీంట్లోకి కొంచెం సాల్ట్, తగినన్ని వాటర్ యాడ్ చేసుకుందాము. కొంచెం సాల్ట్ వేస్తున్నాను, కొంచెం వాటర్ యాడ్ చేద్దాం. కొంచెం వేసుకోండి, మరి ఎక్కువ పల్చగా ఉండకూడదు. పిండి ఇడ్లీ కోసం కాబట్టి ఈ మిశ్రమాన్ని బాగా మిక్స్ చేసుకుందాం. ముందుగా ఇడ్లీ పాత్రలోకి 2 నుంచి 3 గ్లాసుల వాటర్ని యాడ్ చేసుకుందాము. అలాగే ఇడ్లీ మోల్డ్స్కి లైట్గా ఆయిల్ అప్లై చేసుకుందాము. ఆయిల్ కాకుంటే మీరు నెయ్యి కూడా అప్లై చేసుకోవచ్చు. జస్ట్ లైట్గా అప్లై చేసుకోండి, సరిపోతుంది. ఇలా లైట్గా ఆయిల్ అప్లై చేసుకున్నాం కదా. ఇప్పుడు దీంట్లోకి ఈ పిండిని యాడ్ చేసుకుందాం. ఫుల్గా వేసేద్దండి, కొంచెం కొంచెంగా వేసుకోండి. ఎందుకంటే ఇడ్లీ మనకు పొంగి మళ్ళీ పెద్దగా వస్తుంది కదా. 3/4 పోర్షన్ వేసుకుంటే సరిపోతుంది. ఇలాగా అన్ని మోల్డ్స్లోకి పిండిని వేసేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. మనం కుక్కర్ విజిల్ పెట్టేసుకొని 13 మినిట్స్ అయిందండి. చూడండి ఇడ్లీ కొంచెం చల్లారింది, వేడి మీద లేకుండా. ఇప్పుడు మౌల్డ్లోంచి రిమూవ్ చేసుకుందాం. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇలాగే ఇడ్లీస్ అన్నిటిని రిమూవ్ చేసుకుందాం. చూడండి ఇడ్లీ కొంచెం చల్లారింది, వేడి మీద లేకుండా. ఇప్పుడు మౌల్డ్లోంచి రిమూవ్ చేసుకుందాం. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇలాగే ఇడ్లీస్ అన్నిటిని రిమూవ్ చేసుకుందాం. స్మాల్ సైజ్ 3 మిల్లెట్ ఇడ్లీ తీసుకుంటే సరిపోతుంది. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు సాంబార్ రెసిపీ ఎలా చేయాలో చూద్దాం. సాంబార్ చేసుకోవడానికి ముందుగా 1 కప్పు పప్పుని తీసుకొని ఇలా 2 to 3 టైమ్స్ బాగా వాష్ చేసుకోవాలి. ఈ పప్పులోకి 1.5 కప్పు వాటర్ యాడ్ చేసుకుందాము. ఈ పప్పులోకి కొంచెం పసుపుని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని 3 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. అలాగే మునక్కాయలని ఇలా చిన్నగా కట్ చేసుకొని బాయిల్ చేసి పక్కన పెట్టుకోవాలి. చూడండి పప్పు బాగా ఉడికిపోయింది. ఇప్పుడు సాంబార్ తిరువాత వేసుకుందాం. సాంబార్ చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకున్నాము. ఈ కడాయిలోకి ఆయిల్ యాడ్ చేసుకుందాం. ఆయిల్ వేడెక్కింది. ఆయిల్లోకి కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు వేయించుకుందాం. జీలకర్ర ఆవాలు చిటపటలాడిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్, సన్నగా తరుక్కున్న ముల్లంగి, అలాగే సన్నగా తరుక్కున్న క్యారెట్, 2 పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకుందాం. ఇవన్నీ మెత్తబడేంత వరకు బాగా వేయించుకోవాలి. ఈ కూరగాయలన్నిటినీ మెత్తబడేంత వరకు ఒక 5 నిమిషాలు బాగా కుక్ చేసుకోవాలి. కూరగాయలన్నీ బాగా వేగాయి కదా. ఇందులోకి రుచికి సరిపడా కారం, కొంచెం పసుపు, అలాగే రుచికి సరిపడా ఉప్పు యాడ్ చేసుకుందాం. వీటిని 2 నిమిషాలు బాగా ఫ్రై చేసుకుందాం. దీంట్లోకి కొంచెం ధనియాల పొడి, అలాగే 1 స్పూన్ సాంబార్ పొడిని యాడ్ చేసుకుందాము. ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాము. ఇప్పుడు ఈ మిశ్రమంలోకి మనం ముందుగా ఉడకబెట్టి పెట్టుకున్నాం కదా, ఈ కందిపప్పును యాడ్ చేసుకుందాం. ఒకసారి బాగా ఇలా కలుపుకుందాము. అలాగే ఈ పప్పుతో పాటు మనం మునక్కాయలు కూడా ముందు ఉడకబెట్టి పెట్టుకున్నాం కదా, ఈ మునక్కాయలను కూడా యాడ్ చేద్దాం. ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం. ఈ మిశ్రమంలోకి తగినన్ని వాటర్ యాడ్ చేసుకుందాము. ఒక 5 నిమిషాలు బాగా కుక్ చేసుకుందాం. సాంబార్ చూడండి 5 నుంచి 10 నిమిషాలు బాగా ఉడికింది, చిక్కబడింది కదా. సాంబార్ రెడీ అయిపోయిందండి. ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం.
వేడి వేడి సాంబార్ రెడీ. ఇప్పుడు జొన్న రొట్టె ఎలా చేసుకోవాలో చూద్దాము. ఈ పిండిని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. పిండిని ఇలా కలుపుకున్నాం కదా, పిండి పూర్తిగా ముద్దగా ఉండకూడదండి, ఇలా తడిస్తే సరిపోతుంది. ఒక కప్లో చల్లనీళ్ళు తీసుకోవాలి. అలాగే రొట్టె అద్దుకోవడానికి కొంచెం పొడి పిండిని తీసుకోవాలి. ఇప్పుడు ఈ పిండిలోకి కొంచెం కొంచెంగా చేయి తడి చేసుకోవాలి, అంతే అండి. చేయి తడి తీసుకొని ఈ పిండిని బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, పిండిని ఇలా బాగా మెత్తగా ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లోంచి కొంత భాగం పిండిని తీసుకుందాము. ఇలా రౌండ్గా బాల్ లాగా చేసుకోవాలి. ఫ్లోర్ క్లీన్ చేసుకున్నాను. కొంచెం పొడి పిండిని యాడ్ చేసుకొని ఈ బాల్ మీద ఇలా పొడి పిండిని తట్టుకుందాము. ఇలా బాల్ లాగా చేసుకున్న తర్వాత దీన్ని పొడి పిండి మీద వేసుకొని ఇలా ఫింగర్స్తో మాత్రమే ప్రెస్ చేసుకోవాలి. ఇలా తిప్పుకుంటూ ఇలా ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి, స్టవ్ ఆన్ చేసి పెనం పెట్టుకున్నాము. పెనం బాగా వేడిగా ఉండాలండి. హై ఫ్లేమ్లో పెనం పెట్టుకున్న తర్వాత ఈ రొట్టెని తట్టుకున్నాం కదా, ఈ రొట్టెను వచ్చేసి కింది పక్క ఇలా చలాకని పెట్టి ఇలా పైకి ఎత్తాలి. చూడండి, ఇలా ఎత్తుకొని ఇలా పెనం పైన వేసుకోవాలి. ఇప్పుడు ఈ రొట్టె పైకి కొంచెం వాటర్ స్ప్రెడ్ చేసుకుందాం. మీకు చేత్తో వేసుకుంటే అలవాటు లేని వాళ్ళు క్లాత్ తీసుకొని క్లాత్తో కూడా వాటర్ అద్దుకోవచ్చండి. చూడండి, చిన్న బబుల్స్ లాగా వస్తున్నాయి కదా. రొట్టె ఒక పక్క బాగా కాలింది. ఇప్పుడు ఇంకో పక్కకు తిప్పుకుందాం. చూడండి, రొట్టె ఈ పక్క కాలింది కదా, ఇంకో పక్కకు తిప్పుకొని కాల్చుకుందాము. నేను చెప్పినట్టు చేసినట్టయితే చూడండి, జొన్న రొట్టెలు ఇలా పూరి పొంగినట్టు పొంగుతాయండి. చూడండి, రొట్టెని అన్ని పక్కల ఇలా ప్రెస్ చేసుకుంటూ బాగా కాల్చుకోవాలి. ఇప్పుడు పొటాటో స్పినాచ్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం. స్పినాచ్ ఆలు కర్రీ చేసుకోవడానికి ముందుగా ఆలూస్ని ఇలా కట్ చేసుకొని పీల్ ఆఫ్ చేసుకొని బాయిల్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకుందాము. కడాయిలోకి 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడెక్కింది. ఆయిల్లోకి కొంచెం ఆవాలు అలాగే కొంచెం జీలకర్ర వేసుకుందాం. ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకుని ఆనియన్స్ వేస్తున్నాం. ఆనియన్స్ బ్రౌన్ అయ్యేంత వరకు బాగా వేయించుకోవాలి. ఆనియన్స్ వేగాయి కదా, ఈ ఆనియన్స్లోకి కొంచెం అల్లం పేస్ట్ వేసుకుందాము. పచ్చివాసన రాకుండా ఉండేంత వరకు వేయించుకుందాము. అల్లం పేస్ట్ పచ్చివాసన రాకుండా బాగా వేగింది. దీంట్లోకి మనం కట్ చేసి పెట్టుకున్న పాలకూరను వేసేసుకుందాం. పాలకూర మెత్తబడేంత వరకు లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ బాగా వేయించుకోవాలి. పాలకూర వేగింది కదా, ఈ పాలకూరలోకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకుందాము. అలాగే ఒక చిటికెడు పసుపుని వేసుకుందాం. ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాము. బాగా మిక్స్ చేసుకున్నాం కదా, ఈ మిశ్రమంలోకి ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న పొటాటోస్ని యాడ్ చేసుకుందాం. ఈ పొటాటోస్ని ఇలా మ్యాష్ చేసుకుని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. పూర్తిగా మ్యాష్ చేయకండి, ఇలా చిన్న చిన్న పీసెస్గా ఇలా చేసుకుంటే సరిపోతుంది. పాలకూరని ఆలుని బాగా మిక్స్ చేసుకుని ఒక 3 నుంచి 5 నిమిషాలు మూత పెట్టేసుకొని కుక్ చేసేసుకుందాము. పాలక్ ఆలు రెండు బాగా వేగిపోయాయి. ఆలు కూడా బాగా మెత్తగా అయిపోయింది కదా, 5 నిమిషాలు బాగా వేయించుకున్నాము. ఫ్లేవర్ అంతా బాగా పట్టింది. ఇప్పుడు దీంట్లోకి ఒక హాఫ్ లెమన్ని పిండుకుందాం. స్టవ్ ఆఫ్ చేసుకుని బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. బటర్ మిల్క్ చేసుకోవడానికి ముందుగా ఒక మిక్సీ జార్ని తీసుకున్నాము. అందులోకి ఒక హాఫ్ కప్పు పెరుగుని వేసుకుందాము. దీంట్లోకి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుందాము. అలాగే 200 ml వాటర్ వేసుకుందాం. ఈ మిశ్రమాన్ని మిక్సీ పట్టేసుకుందాం.
ఇప్పుడు సున్నుండ ఎలా చేయాలో చూద్దాము. ఓన్లీ ఒక్క సున్నుండ మాత్రమే తీసుకోవాలండి. నేను క్వాంటిటీ ఎక్కువ చూపిస్తున్నాను, మీరు కావాలంటే మిగతా దాన్ని స్టోర్ చేసుకోవచ్చు. ఇప్పుడు సున్నుండ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక కప్పు రైస్ ని లో ఫ్లేమ్ లో స్టవ్ పెట్టేసుకొని బాగా వేయించుకుందాము. మనకు రైస్ అనేది బ్రౌన్ కలర్ రావాలండి, అంతవరకు లో ఫ్లేమ్ లో పెట్టుకొని వేయించుకోవాలి. చూడండి, రైస్ వేకి మనకు బాగా కలర్ మారింది కదా. ఇలా కొంచెం కలర్ మారినప్పుడు దీంట్లోకి ఒక కప్పు ఉరద్దాలని వేసుకుందాము. ఇది మినప్పప్పు అండి, తోలుండే పప్పునే తీసుకోవాలి, అప్పుడే మనకు సున్నుండ అనేది టేస్ట్ బాగా వస్తుంది. స్టవ్ లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఇవి మంచి వాసన వచ్చేంత వరకు నిదానంగా వేయించుకోవాలి. రైస్ పప్పు రెండు బాగా వేగాయి, బ్రౌన్ కలర్ లోకి వచ్చాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ మిశ్రమాన్ని చల్లారబెట్టుకుందాం. పప్పు బియ్యం చల్లారాయి. ఈ మిశ్రమాన్ని ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం. బెల్లాన్ని ఇలా చల్లగా తురుముకొని వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒకసారి మిక్సీ పట్టేసుకుందాం. చూడండి, బెల్లం కూడా కలిపి ఇలా మిక్సీ కొట్టుకున్నాము. దీన్ని ఒక పెద్ద ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. చూడండి, పిండిని అంతా ఇలా పెద్ద ప్లేట్లోకి సర్వ్ చేసుకున్నాం కదా. దీంట్లోకి నెయ్యిని వేడి చేసుకొని కొంచెం కొంచెంగా నెయ్యిని యాడ్ చేసుకుందాము. ఇప్పుడు ఈ పిండిలోకి కొంచెం కొంచెంగా నెయ్యిని వేసుకుంటూ యాడ్ చేసుకుంటున్నాను. చూడండి, ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇలా పిండి మొత్తము కొంచెం తడిగా అయ్యేంత వరకు ఇలా మనకి ఎంత నెయ్యి సరిపోతుందో అంత నెయ్యిని చూసుకొని యాడ్ చేసేసుకోండి. ఇలా పూర్తిగా పిండిని మిక్స్ చేసేసుకుందాం. చూడండి, ఇలా నెయ్యి వేసి కలుపుకున్న పిండిని ఇలా బాల్ లాగా చేసుకుంటే మనకు బాల్స్ వస్తాయి. ఇదే సున్నుండ అండి. చూడండి, టేస్టీ అండ్ హెల్తీ సున్నుండ రెడీ. ఇప్పుడు చపాతీ వెజ్ రోల్స్ ఎలా చేయాలో చూద్దాము. వెజ్ రోల్లోకి స్టఫ్ చేసుకోవడానికి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని 2 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకుందాము. ఆయిల్ వేడెక్కింది. ఆయిల్లోకి కొంచెం జీలకర్ర వేసుకుందాం. ఆయిల్లోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ యాడ్ చేసుకుందాము. అలాగే ఒక కప్పు క్యాప్సికమ్ యాడ్ చేసుకుందాము. ఒక 1 టమాటో యాడ్ చేసుకుందాం. ఒక కప్పు క్యారెట్ యాడ్ చేసుకుందాము. ఈ వెజ్జెస్ అన్ని బాగా కుక్ చేసుకుందాం. వెజిటేబుల్స్ అన్ని బాగా కుక్ అయ్యాయి కదా. ఇప్పుడు దీంట్లోకి ముందుగా బాయిల్ చేసి మ్యాష్ చేసుకున్న పొటాటోని యాడ్ చేసుకుందాం. బాగా మిక్స్ చేసుకుందాము. ఒక 2 నిమిషాలు ఈ వెజ్జెస్ తో పాటు పొటాటోని కూడా మగ్గించుకుందాం. ఈ వెజ్జెస్ లోకి ఇప్పుడు కొంచెం పసుపుని యాడ్ చేసుకుందాము. అలాగే 1 స్పూన్ కారం యాడ్ చేసుకుందాము. కారం చూసుకొని వేసుకోండి, నేను 1 స్పూన్ యాడ్ చేస్తున్నాను. కొంచెం గరం మసాలా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాం. అన్ని వేసి మిక్స్ చేసుకున్నాం కదా. లో ఫ్లేమ్ లో ఒక 5 నిమిషాలు బాగా కుక్ చేసుకుందాము. మసాలా మిక్స్ అంతా బాగా వేగిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకుందాం. చపాతీ రుద్దుకోవడానికి ముందుగా పొడి పిండిని వేసుకుందాము. మనం తీసుకున్న బాల్స్ ని పెట్టుకొని ఎంత వీలైతే అంత పల్చగా స్ప్రెడ్ చేసుకుందాము. చూడండి, చపాతీని ఇలా రుద్దుకున్నాం కదా. ఇలా అన్ని చపాతీస్ ని రుద్ది పెట్టుకుందాము. చపాతీని 2 పక్కల బాగా తిప్పుకుంటూ కాల్చుకోవాలి. చూడండి, చపాతీ బాగా కాలింది కదా. ఇప్పుడు ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుందాం. ఇలాగే అన్ని చపాతీస్ ని కాల్చుకోవాలి. ఇప్పుడు మనం కాల్చి పెట్టుకున్న చపాతీ ఉంది కదా, ఈ చపాతీలోకి ఈ వెజ్ మిక్స్ ని యాడ్ చేసుకుందాము. ఇలా మధ్యలో వెజ్ మిక్స్ ని యాడ్ చేసేసి ఈ చపాతీని రోల్ చేసుకుందాం. ఇలా ఒక సైడ్ కనేసి చూడండి, ఇలా టైట్ గా రోల్ చేసేసుకుంటే సరిపోతుంది. ఈ రోల్స్ ని ఇంకో బౌల్లోకి తీసేసుకుందాం. ఇలాగా చపాతీస్ అన్నిటిలోకి ఈ వెజ్ మిక్స్ ని యాడ్ చేసుకుంటే చపాతీ వెజ్ రోల్స్ రెడీ. చూడండి, చపాతీ వెజ్ రోల్స్ రెడీ.
ఇప్పుడు టమాటో సూప్ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా టమాటో సూప్ చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుందాము. కడాయిలోకి కొంచెం ఆయిల్ వేసుకుందాం. 1 స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఈ ఆయిల్లోకి కచ్చాపచ్చాగా దంచుకున్న 2 నుంచి 3 వెల్లుల్లి రెబ్బల్ని వేసుకుందాము. అలాగే ఒక హాఫ్ ఆనియన్ వేసుకుందాము. ఆనియన్స్ వెల్లుల్లి 2 నిమిషాలు వేయించుకున్న తర్వాత దీంట్లోకి పెద్ద సైజ్ కట్ చేసుకున్న ఒక టమాటోని యాడ్ చేసుకుందాము. నూనెలో ఈ టమాటోస్ని ఒక 2 to 3 మినిట్స్ మగ్గనిద్దాము. టమాటోస్ 3 నిమిషాలు బాగా మగ్గాయి కదా, ఇందులోకి 300 ml వాటర్ని వేసుకొని ఒక 10 నిమిషాలు బాగా ఉడికించుకుందాం. టమాటా బాగా ఉడికింది కదా, ఈ మిశ్రమాన్ని చల్లారబెట్టుకుందాం. మనం బాయిల్ చేసి పెట్టుకున్న టమాటోస్ చల్లారాయి కదా, ఇప్పుడు మిక్సీ జార్లోకి వేసుకొని మిక్సీ పట్టేసుకుందాం. చూడండి, ఇలా పేస్ట్ చేసుకున్నాం కదా, ఈ మిశ్రమాన్ని మళ్ళీ అదే కడాయిలోకి వేసేసుకొని దీంట్లోకి ఒక 100 ml వాటర్ యాడ్ చేసుకుందాము. ఈ మిశ్రమాన్ని బాగా బాయిల్ అవనిద్దాం. వేడి వేడి టమాటో సూప్ రెడీ.